హాయ్ అండి, నేను మీ మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేవరం వంటశాల. టుడే రెసిపీ గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. రైస్ చపాతీలోకైనా బిర్యానీ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి గ్రేవీ వచ్చేలాగా చేసి చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల నాన్ వెజ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. గోంగూర చికెన్కి ఆనియన్స్ తక్కువ వేసినా పర్వాలేదండి, గ్రేవీ వస్తుంది కదా గోంగూర. ఆయిల్ వేసిన తర్వాత బాగా గట్టిపెట్టి తిప్పుకోవాలండి, అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ముందుగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఆనియన్ కూడా బాగా నార్మల్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకుని ముందుగా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అది బాగా మగ్గి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఒక పేస్ట్గా. పచ్చిమిర్చి ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఆనియన్స్ అంతా వేగిన తర్వాత ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. నేను ముందర ఉడకబెట్టానండి కాసేపు, మీరు కూడా కావాలో ఉడకబెట్టుకుని కర్రీ చేసుకోవచ్చు. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మీ కారం తగినంతగా 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలండి నీట్గా. కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. చికెన్ బాగా నీట్గా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మన చికెన్. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలండి. గోంగూర వేసిన తర్వాత మొత్తం కలిపి పెట్టుకోవాలండి. మొత్తం నీట్గా కలుపుకోవడం వల్ల ముక్కలు బాగా పట్టి టేస్ట్ వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు 1 గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ అవసరం లేదండి. వాటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా జల్లుకోండి టేస్ట్ కోసం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మన గోంగూర చికెన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫస్ట్ కామెంట్ చేయండి. ఎంకరేజ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.